ధ్యానం చేయడానికి 3 కండిషన్స్ ఉన్నాయండి కీర్తనలో, ఒకటో కీర్తనలో. నంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. రెండవది, పాపుల మార్గమున నిలువక. మూడవది, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ మనకు ధ్యానించటానికి అడ్డం ఏంటంటే ఈ 3 ఉన్నాయండి. ఈ లోకంలో దుష్టమైనటువంటి వీడియోస్, పాపుల వీడియోస్, అపహాసకుల మాటలు, ఈ 3 పార్టిసిపేట్ చేస్తే మన వాక్యం ధ్యానించే టైం ఉండదు. అందుకే ఆ కండిషన్ పెట్టారు. మీరు యెహోవా వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే ఈ 3 పక్కన పెట్టారు. అప్పుడు మీకు టైం కూడా దొరుకుతుంది వ్యర్థమైన వీడియోస్ చూడకుండా. అక్కడ రాయబడింది ఎంత అద్భుతమైన దీవెన. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆత్మీయ జీవితం అంతా ఓ అద్భుతమైనటువంటి వర్ణన. నీటి కాలువల ఓరన నాటబడినదై. సో ఆత్మీయ జీవితం అలా ఉంటుంది ఎప్పుడు? దేవుని వాక్యం ధ్యానించినప్పుడు.